తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణ శ్రీనివాసులు మండిపడ్డారు. తనను దొంగ అంటూ కించపరుస్తూ కరుణాకర్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తాము చిత్తూరు నుంచి వస్తే కరుణాకర్ రెడ్డి ఎక్కడి నుంచి తిరుపతికి వచ్చాడని ప్రశ్నించారు. ఖాళీ చేతులతో కడప నుంచి వచ్చి భూమన కుటుంబం తిరుపతిలో భూ కబ్జాలు రౌడీయిజం చేస్తూ అక్రమాస్తులు కూడగట్టారని విమర్శించారు. జనసేనకు భయపడి తిరుపతిలో అక్రమ మార్గాలలో గెలిచేందుకు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు భూమన కుటుంబానికి బుద్ధి వచ్చేలా తీర్పు ఇస్తారని అన్నారు. భూమన తిరిగి కడప జిల్లాకు పారిపోవడం ఖాయమని అన్నారు. వైసీపీని వీడి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు జనసేనలో చేరుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు జనసేనలో చేరారు. నియోజకవర్గంలో దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో మన జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు ఆధ్వర్యంలో దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు, పెద్ద ఎత్తున మహిళలు, పెదకాపు లేఅవుట్, చిన్నకాపు, ఇది మొత్తం అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఉదయం చెట్టుపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం, అదేవిధంగా అక్కడ రామకృష్ణ యువకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరడం కూడా ఈరోజు ఉదయమే జరిగింది. పెద్ద ఎత్తున చేరడం, చెట్టుపల్లి మొత్తం కూడా జనసేన పార్టీలో చేరడం వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా మొన్నటికి ఆటో నగర్లో 2వ డివిజన్ చెల్లా గారు కూడా పార్టీలో చేరడం, ఎక్కడికక్కడ రోజుకు వందల మంది, వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వేధింపులు తట్టుకోలేక ఎప్పుడెప్పుడు బయటపడదాము, ఇప్పుడు బయటపడితే ఏం చేస్తాడో, రేపు పోలీసుకు ఫోన్ చేసి కేసు పెట్టిస్తాడు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు, పీడీ యాక్ట్లు పెట్టిస్తాడు, జైలుకి పంపిస్తాడనే భయభ్రాంతులతో విసుగున్నారు. ఇంకా 2 రోజులు 3 రోజులు, రోజుకు రోజు ఉండేది 7 రోజులు. ఈ 7 రోజుల్లో రోజు లెక్కలేసుకోవాలి. నువ్వు నీ ఎదురుగా నీ వెనకల నుండే పక్కనుండే వాళ్ళు కూడా ఎవరు ఉండే పరిస్థితిలో లేదు.